దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ సమయంలో ఆయన ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి దేవదేవునికి వందనములు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు సత్యాన్ని అనుసరించి సత్యములో జీవించేవారుగా, సత్యాన్ని బోధించేవారుగా, సత్యాన్ని మనము ఎదుటివారికి పంచే విధంగా మనం జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. చూడండి, అనేక మంది నిజంగా సత్యాన్ని విడిచిపెట్టేసి అసత్యంలోనే వారు జీవిస్తూ ఉంటారు. అయితే అపోస్తులైనటువంటి యోహాను గారు పెద్దనైనటువంటి నేను నా ప్రియమైనటువంటి గాయకు నేను రాస్తున్నానని ఈ దినాన్న వాక్యం సెలవిస్తుంది. ఎందుకనంటే గాయు నిజముగా ఒక మంచి సత్య ప్రవర్తన కలిగి జీవిస్తున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, మనం దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవిస్తున్నామంటే సత్యాన్ని అనుసరించి సత్యాన్ని బోధించేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అన్నారు, ఇదిగో నేనే మార్గమును జీవమును నేనే సత్యమును అంటున్నాడు. ఆయన సత్యము, ఆయనలో అసత్యం అనేదే లేదు. మరి ఆయన బిడ్డలుగా ఉన్నప్పుడు మనము సత్యములో జీవించాలి. అందుకే యోహానుకు రాసినటువంటి 3వ పత్రికలో చూసుకున్నట్లయితే పెద్దనైన నేను సత్యమును బట్టి అతను సత్యాన్ని బట్టి ప్రేమించు ప్రియుడైన గాయనకు శుభమని చెప్పి వ్రాయినది. చూడండి, సత్యాన్ని బట్టి గాయని ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే అతడు ఒక మంచి సత్య ప్రవర్తన కలిగి దేవుని యొక్క పరిచర్యలో ముందుకు వెళ్తున్నటువంటి గొప్ప వ్యక్తిగా పరిశుద్ధాత్ముడు రాయించుకొచ్చాడు. ప్రియ సోదరి సోదరుడా, ఇదిగో నీవు నేను మనందరము కూడా గాయులాగా సత్యాన్ని అనుసరించి మనం నడిచేవారుగా ఉంటున్నామో లేదో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథాన్ని అనేక మంది వక్రీకరించేసి సత్యాన్ని బోధించకుండా అసత్యాన్ని బోధిస్తూ ఇదిగో కల్పనా కథలను వారు చెప్తూ కాలాన్ని గడిపేస్తున్నారు. కానీ ఇక్కడ పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయనుకు శుభము అని చెప్పి వ్రాయినది ఏంటంటే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థన చేయుచున్నాను. చూడండి, ఇక్కడ గాయు అన్ని విషయాల్లో ప్రార్థన యందు, భక్తి యందు, విశ్వాసము యందు, ప్రేమ యందు, ఓర్పు యందు, సహనమందు, ప్రయాసమందు అన్ని విషయాల్లో ఇతడు వర్ధిల్లుచున్నాడంట. సౌఖ్యముగా ఉండవల్లని ఇదిగో నువ్వు సంతోషంగా ఉండాలి. ఎందుకనంటే నువ్వు అన్ని విషయాల్లో సత్యాన్ని అనుసరించి నువ్వు నడుచుకుంటున్నావు. ఇదిగో నీవు నిజముగా సౌఖ్యంగా వర్ధిల్లాలి అని ఈ యొక్క యోహాను గారు రాస్తున్నారు. చూడండి ప్రియ సోదరి సోదరులారా, బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆయన పునరుద్ధారుడై తిరిగి లేచాడు. అయితే కొంతమంది ఈ యొక్క పరిసయ్యులు వారు ఏం చేశారు, కొంతమంది యూదులు ఏం చేశారు, కొంతమందికి ధనాన్ని ఇచ్చేసి ఇదిగో యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క శరీరాన్ని లేకపోతే ఆ శవాన్ని ఇదిగో శిష్యులు ఎత్తుకుపోయారు అని కొంతమందికి డబ్బు ఇచ్చేసి అబద్ధం చెప్పించారు. అంటే వారు సత్యాన్ని అసత్యంగా చేయాలనుకున్నారు. ప్రియ సోదరి సోదరుడా, అదెంత మాత్రమును జరగదు. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఇదిగో ప్రియ సోదరి సోదరుడా, సత్యాన్ని బట్టి నువ్వు సౌఖ్యంగా ఉండాలి. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నావు గనుక. చూడండి, మనందరము కూడా దేవుని యొక్క బిడ్డలము. మనకి నష్టం కలిగినా సరే, మనకేం జరిగినా సరే సత్యాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళకూడదు. ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని మనం విడిచిపెట్టకూడదు. నీవు సత్యమును అనుసరించి అంటే సత్యములో నడుచుకొనిచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్తున్నారు. ప్రియ సోదరి సోదరుడా, నీ గురించి, నా గురించి, మనందరి గురించి ఇదిగో నా కుమారుడు, నా కుమార్తె, నా స్నేహితుడు, నా స్నేహితురాలు ఎప్పుడు కూడా సత్యాన్ని అనుసరించి దేవుని యొక్క వాక్యంలోనే నా బిడ్డ నివసిస్తుంది, జీవిస్తుంది
అని మన గురించి సాక్ష్యం చెప్తున్నారా? ఇదిగో గాయు అయితే సత్య ప్రవర్తన కలిగి ఉన్నాడు కనుక అతని గురించి సహోదరులు వచ్చి అతని గురించి, అతని యొక్క సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్తున్నారు. ఇదిగో సాక్ష్యం చెప్పగా యోహాను గారు విని బహుగా సంతోషించి తిని, నా పిల్లలు సత్యమును అనుసరించి లేకపోతే సత్యములో జీవిస్తూ అసత్యములో నడుచుకున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం ఏముంది? అవును కదా, మన దేవాతి దేవుడు, ప్రభువు, పరిశుద్ధాత్ముడు, తండ్రి మనల్ని బట్టి సంతోషించింది ఏ విషయంలో? మనం ఎంత ఇస్తున్నామని కాదు, మనం సత్యాన్ని అనుసరించి సత్యములో జీవిస్తూ నమ్మకముగా, నీతిగా, న్యాయముగా, యథార్థముగా ఆ సత్య ప్రవర్తన కలిగి మనం జీవిస్తే దేవాతి దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఇదిగో నా బిడ్డలు సత్యాన్ని అనుసరించి నడుచుకున్నట్టు కంటే ఇంకా నాకు దానికి మించి సంతోషమేముంది అని గాయు గురించి యోహాను గారు మాట్లాడుతున్నారు. అటువంటి గాయులాగా సత్య ప్రవర్తన కలిగి మనం జీవిస్తున్నామా? ఇదిగో ఆయన అంటున్నాడు, ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదల్లా విశ్వాసకి తగినట్టుగా చేయుచున్నావు. పరదేశులు ఎవరైనప్పటికీ కూడా ఒక విశ్వాసకి ఏ విధంగా అయితే చేస్తారో అట్టి రీతిగా నువ్వు చేసి ఉన్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. ప్రియ సోదరి సోదరుడా, మనము కూడా దేవుని యొక్క జీవము గల సంఘంలో మనం ఉన్నప్పుడు మన గురించి సాక్ష్యం చెప్తున్నారా? ప్రేమ కలిగి మనం విశ్వాసులకి, స్నేహితులకి, సంఘములో వచ్చి వారిని మనం ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నామా? ఆ ప్రేమను మనం కనపరుస్తున్నామా? అయ్యో, గాయు చూసుకున్నట్లయితే సంఘంలోనికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాడు, ప్రేమపూర్వకంగా అందరినీ పలకరిస్తున్నాడు, అందరినీ హత్తుకుంటున్నాడు. ఆ విధంగా ఉండాలి సంఘములో. అదే కొంతమంది చూసుకున్నట్లయితే సంఘములో ఒకరితో ఒకరు మాట్లాడరు, కలవరు, కనీసం ఆ విష్ కూడా చేయరు, అభినందనలు తెలియచేయరు. మనం ఆ విధంగా కాకుండా గాయు అయితే ఇదిగో సంఘం ఎదుట సాక్షిగా నిలబడ్డాడు. ఎందుకని? సంఘంలో వస్తున్నటువంటి వారు పరదేశులైన ఒక విశ్వాసిని ఏ విధంగా అయితే ప్రేమిస్తారో అటువంటి ప్రేమని కనపరిచి ఉన్నాడు. ఇదిగో ఈ సత్య ప్రవర్తన విన్నప్పుడు నాకు బహుగా సంతోషం కలిగిందని గాయు గురించి యోహాను గారు రాసుకొస్తున్నారండి. ఆ గాయకున్నటువంటి మనసు, ఆ ప్రేమ, ఆ సత్య ప్రవర్తన అది మనం కలిగి ఉండినట్లయితే దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. మన నుండి కోరుకునేది ఏంటంటే ఇదిగో ఇటువంటి ప్రవర్తనే ఒక మాదిరికరంగా మనం సంఘములో ఎదుటివారి ఎదుట మనం నిలబడాలి, అనేక మందికి సాక్షిగా మనం నిలబడాలి. గాయు అయితే మరి నిజంగా ఒక మంచి ప్రేమగా సంఘములో ప్రేమను పంచేవాడిగా ఇక్కడ నిలబడి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో మనము సత్యమునకు సహాయకులం మౌనట్టు అట్టి వారికి ఉపకారము చేయి బద్ధులమై ఉన్నాము. మనం ఎదుటి వారికి మనం ఇదిగో సత్యానికి సహాయకులం అంట. చూడండి, సత్యానికి సహాయకులు మనం, అట్టి వారికి ఉపకారం చేయి బద్ధులమై ఉన్నాము. అవును, మనం ఒకరికొకరు ఉపకారం చేయాలి. మనం సంఘంలో ఉన్నప్పుడు అట్టి రీతిగా మనం గాయలాగా నడుచుకున్నట్లయితే ఆయన అంటున్నాడు, ఇదిగో సంఘములో కొంతమంది ప్రధానత్వాన్ని కోరుకుంటున్నారు, అందులో దియోత్రెఫీ మమ్మల్ని అంగీకరించట్లేదు. గాయు ఇదిగో దియోత్రెఫీ ఉన్నాడు, సంఘంలోకి వస్తున్నటువంటి వారిని అతడు అంగీకరించట్లేదు. వచ్చేవారిని వాడు మమ్మల్ని గురించి చెడ్డ మాటలు వదిలిచు అది చాలన్నట్టుగా సహోదరులను తాను చేర్చుకొనక సంఘంలోనికి వచ్చేవారిని తాను చేర్చుకోవట్లేదు, చేర్చుకునేవారిని చేర్చుకోనివ్వట్లేదు. వీడు ఒక ఆటంకంగా ఉన్నాడు, అడ్డుగా ఉన్నాడు, ఒక సాతాను దూతలాగా ఉన్నాడు. ఇదిగో ఆటంకపరుచుచు సంఘంలో నుండి వారిని వెలివేయుచున్నాడు. నేను వచ్చినప్పుడు వాడు చేర్చిన క్రియలు నేను జ్ఞాపకం చేసుకుందును. ఇదిగో మనమైతే దియోత్రెఫీలాగా ఉండకుండా, సంఘంలోనికి వచ్చేవారికి ఆటంకం కలిగించకుండా, వాడు చేర్చుకోవట్లేదు, చేర్చుకునేటువంటి వారిని, ప్రేమించేటువంటి వారిని, పరిచర్య చేసేటువంటి వారికి ఆటంకం కలిగిస్తున్నాడు. ఆ విధంగా కాకుండా ఇదిగో
గాయులాగా సత్య ప్రవర్తన కలిగి సంఘములో ప్రేమించేవారుగా, అందరినీ ఆదరించేవారుగా, అందరితోటి ఐకమత్యంగా జీవించేవాళ్ళగా ఆ మాదిరిగా జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లయితే, ఇదిగో ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యములు అనుసరించి నడుచుకొనుము. ఇదిగో దేవుని సంబంధి ఎవరో మంచి కార్యములను అనుసరించి నడుచుకునేవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుణ్ణి చూచినవాడు కాదు. ఇదిగో నేను దేవుని చూశాను, దేవునితో మాట్లాడాను అని చెప్తూ ఉంటారు. చెడు చేసేటువంటి వారు, దేవుని సంబంధులు కానటువంటి వారు, వీరు దేవుని చూడరు. కనుక మనందరము కూడా దేవుని యొక్క సంబంధులుగా మనం జీవిద్దాం. ఇదిగో దియోత్రేయు, దెమేత్రియు అందరి వలన, సత్యం వలన మంచి సాక్ష్యము పొందినవాడు దెమేత్రియు కూడా ఉన్నాడు. ఇతడు కూడా అందరి వలన కూడా సత్యము వలన మంచి సాక్ష్యం పొంది ఉన్నాడు. మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుతున్నాము. మా సాక్ష్యం సత్యమైనది. సోదరి సోదరులారా, మనము కూడా మన గురించి ఒక సత్యమైనటువంటి సాక్ష్యాన్ని చెప్పేవారిగా దేవుని యొక్క సంఘములో ఇదిగో గాయు ఆ విధంగా నిలబడి ఉన్నాడు. మనము కూడా సంఘములో ఒక సత్యాన్ని, సత్య ప్రవర్తన కలిగి మనం కూడా జీవించేవారుగా మనం జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, సత్యమును బట్టి ప్రేమించుచున్నటువంటి గాయనకు శుభమని చెప్పి వ్రాయిచున్నదండి సెలవిస్తున్నాడు ప్రభా. ఇదిగో దేవా, సత్యాన్ని అనుసరించి నడుచుకున్నాడు కనుక ప్రభా, ఇదిగో తండ్రి ఎంతగానో ప్రేమిస్తున్నాడయ్యా అపోస్తులుంటి యోహాను గారు. ఇదిగో దేవా, సంఘములో ఉన్న తండ్రి ప్రభా, నీ ప్రేమను కనపరుస్తున్నాడయ్యా గాయు. ఇదిగో తండ్రి, అనేకమంది సాక్షుల ఎదుట మంచి పరిచర్య చేస్తున్నాడయ్యా. ఆ భాగ్యాన్ని మాకు కూడా అనుగ్రహించమని, ఇదిగో తండ్రి, సంఘంలోకి వస్తున్నటువంటి వారిని మేమున్న తండ్రి మా ప్రేమను పంచడానికి అనేక మందికి ఆదరణగా ప్రభా, అనేక మందికి మాదిరికరంగా మేము జీవించడానికి మాకు సహాయం దయచేయమని, అనారోగ్య బిడ్డలకు ఆరోగ్యాలు దయచేసి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.